ఎప్పుడో పోయే ప్రాణం కోసం ఆ పాగులాటలు 500 సంవత్సరాల క్రితము ఎందరో మహానుభావులు చేసిన ఘన చరిత్రని ఇప్పుడు మనం పొగుడుతూ ఉన్నాం కదా. అలాంటి ధర్మస్థాపనని మనందరం చేస్తూ మిత్రుడు చెప్పిన ప్రతి మాటని నేనైతే పాటిస్తా. ఎక్కడెక్కడ గుడిలో ఎక్కడెక్కడ గోపురాల్లో సమస్య ఉంది అని అంటే అక్కడ శివరుద్ర సాధువు త్రిశూలాన్ని పట్టుకొని నిలబడతాడు. నేను మాటలు తక్కువ మాట్లాడి పనులు ఎక్కువ చేస్తూ ఉంటాను. చాలా చాలా సామాజిక పనుల్లో తిరుగుతూ ఉంటాను. చాలా మందికి నేను సుపరిచితుడిని. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను వెళ్ళి ప్రశాంతంగా నిలబడతాను త్రిశూలం పట్టుకొని. నన్ను చూసి సగం మంది సమాధానం చెప్పలేరు. కొంతమంది ఓకే స్వామి వచ్చాడని కొంతమంది వస్తుంటారు. ఒక శివరుద్ర సాధువు వస్తేనే అంతమంది కదిలితే 100 మంది సాధువులందరూ వస్తే మరి ప్రపంచం మొత్తం కదలాలా వద్దా? కదులుతుంది కదా, కదులుతుంది కదా. కదలకపోతే మేమందరం కదిలించే అంత ధైర్యవంతులు మేము మిత్రులారా. కదిలిస్తాము, ధర్మస్థాపనం చేస్తాము. కాబట్టి ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్రమాణ స్వీకారాన్ని మనస్సాక్షిగా అంతఃకరణ శుద్ధిగా చేసుకుంటాము. నాతో పాటు మీరందరూ పలకాల్సిన మాట ధర్మో రక్షతి రక్షత